కరీంనగర్ కాల్పుల ఘటనలో 3 రోజులైన నిందితుల ఆచూకీ మాత్రం చిక్కలేదు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడడానికి 2 రోజుల ముందే ధర్మపురిలో మకాం వేసిన దొంగలు రెక్కీ చేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వాళ్లు వాడిన ద్విచక్ర వాహనాలు, హెల్మెట్ సైతం దొరికాయి. దుండగులు బస చేసిన అద్దె గదిని పోలీసులు కనిపెట్టారు. వారు ఎక్కడికి పారిపోయారో, ఎక్కడున్నారో సమాచారం మాత్రం ఇంకా చిక్కలేదు. కరీంనగర్లో నగల దుకాణంపై దాడి చేసి కాల్పులు జరిపి కోటికి పైగా విలువ చేసే ఆభరణాలు ఎత్తుకెళ్లిన కేసు దర్యాప్తులో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. ఈ నెల 3న 5గురు దుండగులు కరీంనగర్లోని పీఎంజే నగల దుకాణంలోకి చొరబడ్డారు. సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారు నగల్ని ఎత్తుకెళ్లారు. దాడి జరపడానికి 2 రోజుల ముందు వారంతా ధర్మపురిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. అక్కడి నుంచి కరీంనగర్కొచ్చి రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభించాయి. 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురికి మొదట 4 వచ్చారు. లాడ్జిలో ఏసీ గదిని అద్దెకు తీసుకున్నారు. 1, 2 తేదీలకు గాను 2,400 రూపాయలు, 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఖాళీ చేసి మరో 600 చెల్లించినట్లుగా రసీదులు ఉన్నాయి. తొలుత వచ్చిన 4 పాటు మరో 2 కింద గదిని అద్దెకు తీసుకున్నట్లు లాడ్జి యజమానులు చెప్తున్నారు. కరీంనగర్కొచ్చి నగలు దోచుకుని తిరిగి ధర్మపురికి చేరుకుని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఆధారాలు దొరకకుండా తప్పుడు ఆధార్ సంఖ్య, తప్పుడు సమాచారాన్ని రసీదులో నమోదు చేసినట్లు తేలింది. ధర్మపురిలోని మహాలక్ష్మి పుష్కర్ ఘాట్ వద్ద దొంగలు వాడిన పల్సర్ బైక్, హెల్మెట్ ను పోలీసులు గుర్తించారు. వెంటనే జాగిలాల్ని తెప్పించి గాలింపు చేపట్టినా ఎటువైపు వెళ్లారనే ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. బైక్ కు వాడిన నెంబర్ ప్లేట్ సైతం కారుదని తేలింది. మరో అపాచీ బైక్ మంచిర్యాల జిల్లా కలమడుగు గ్రామ సమీపంలో లభ్యమైనట్లు సమాచారం. 3వ తేదీన ఉదయం 6:30కు ధర్మపురి నుంచి వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది. దోపిడీ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ధర్మపురి మండలం నక్కలపెంట మీదుగా వెళుతున్నట్లు దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. ధర్మపురి నుంచి తిమ్మాపూర్, మద్దనూర్ గండి, గొల్లపల్లి, పెగడపల్లి, రామడుగు మండలాల్లోని గ్రామీణ రోడ్లను వారు ఎంచుకున్నారు. ఎక్కువగా సీసీ కెమెరాలు లేని దారుల్ని ఎంచుకుని ప్రయాణించినట్లు తెలుస్తోంది. ధర్మపురి దాటి దస్తూరాబాద్, ఖానాపూర్, నిర్మల్ వైపు పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ధర్మపురిలో బైకులు వదిలేసి నడుచుకుంటూ నది దాటి వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు 16 పోలీసు ప్రత్యేక బృందాలు బీహార్ సహా అన్ని అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు జరుపుతున్నాయి.